ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. అయితే మీ ఇంట్లో ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా మీరు లోపల విచారంగా మరియు నిరాశకి గురవుతారు. కానీ అధికంగా ఆలోచించకండి. ఇంకా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు ఈ వారంలో మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు మంచి ఆర్థిక లాభం పొందగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయత్నాన్ని సరైన దిశలోకి నెట్టండి. అలాగే మీ బంధువులు లేదా స్నేహితులతో మీరు అప్పుడప్పుడు మాత్రమే కలిసి వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా మీరు వీరితో కలిసి మాట్లాడడం వల్ల కొత్త కొత్త విషయాల్ని తెలుసుకుంటారు మరియు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. అలాగే మీ పాత సంబంధాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఇంకా ఈ వారం కార్యాలయంలో ఏదో సానుకూలంగా జరగవచ్చు. అయితే మీరు కార్యాలయంలో మీరు ఒకరిని శత్రువుగా భావిస్తారు, కానీ వారు వాస్తవానికి మీ శ్రేయోభిలాషి. కాబట్టి వారితో మీ చెడు అనుభవాలన్నీ మర్చిపోండి. కొత్త జీవితం మరియు సానుకూల ప్రారంభానికి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ వారం వారి వ్యక్తిగత సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు. ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కావున అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి. యోగా మరియు ధ్యానం చేయండి. అధికంగా చదువుపైన శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒక పొగరువాడు స్నేహితుడు లేదా బంధువు కారణంగా ఈ వారం మీరు మీ వివాహ జీవితంలో చీలిక ఉండవచ్చు. కావున మీ బంధంలో మూడో వ్యక్తి దూరకుండా జాగ్రత్త పడండి. అలాగే 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ వారంలో భాగస్వాములతో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవాలి. కలిసి ప్రయత్నించాలి, కలిసి కష్టపడాలి. అప్పుడు వ్యాపారంలో లాభాల్ని ఆర్జిస్తారు. ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు 11 సార్లు ఓం నమో నారాయణ జపం చేయండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 1వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.